పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు మాట్లాడారు. స్వచ్ఛ భారత్ పచ్చదనం పరిశుభ్రమే ధ్యేయంగా 31 వార్డుల్లో పర్యటించి మున్సిపల్ సిబ్బందితో మమేకమవుతూ ఫ్రెండ్లీ మున్సిపల్ కమిషనర్గా ప్రతి పారిశుద్ధ్య కార్మికుడు యోగక్షేమాలు అడుగుతూ ప్రతి వార్డులో స్వయంగా పరిశీలిస్తూ సమస్యలపై అధ్యయనం చేస్తూ పేరుకుపడిన చెత్త చెదరాన్ని తొలగిస్తూ నిత్యం వేకువజామున పర్యటించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న మాచర్ల మున్సిపల్ కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు అనంతరం ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడారు. మాచర్ల ప్రజలకు గుడ్ మార్నింగ్ అందరికి కూడాను. ఈరోజు ప్రతిరోజు కూడాను దాదాపుగా 150 మంది వర్కర్లతో రోడ్లు శుభ్రం చేయటం, మరియు వీధుల వెంట రోడ్లు శుభ్రం చేయటం, ప్రతి నుండి డోర్ టు డోరు కలెక్షన్ చేసి డంప్ యార్డు తరలించడం కూడా జరుగుతుంది. మన వర్కర్స్ ప్రతిరోజు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్తను తీసుకొని మనం డంప్ యార్డు తరలి చేస్తున్నాము. తడి చెత్తకు సంబంధించి విండోస్ కంపోస్టు చేసి మట్టిగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైన్స్ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి డ్రైన్స్ తీస్తారు. అందరూ కూడా మన వర్కర్స్ అందరూ కూడాను దోమల నివారణ చర్యలు కూడా తీసుకొని మందు వేయించడం కూడా జరుగుతుంది. పారిశుద్ధ్య కార్యక్రమాలు మన మాచర్ల పట్టణంలో నిరంతరాయంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటి యజమాని కూడా తడి చెత్తను వారి ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను వర్కర్కి ఇవ్వాల్సింది కోరుతున్నాను. కాలువల్లో ఎవరు కూడా వేయొద్దు, బహిరంగ ప్రదేశాల్లో వేయద్దండి. దానివల్ల అనేక రోగాలు మనకి వస్తాయి. కాబట్టి అందరూ కూడా సహకరించి, మున్సిపాలిటీ వారు సహకరించి, ఒకవేళ ఆ బజార్లో ఆ ఒక్కరోజు రాకపోతే తర్వాత రోజు అట్టిపెట్టుకొని రోడ్డు మీద వేయకుండా తర్వాత రోజు వర్కర్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలందరూ కూడా సహకరించి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా స్వచ్ఛ మాచర్లని అందరం కూడా నిర్మించుకుందాం. కాబట్టి ప్రజలందరూ సహకరించవలసిందిగా